విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలను ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని, RINL ను SAIL లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సొంత గనుల కేటాయింపు, ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ముడి సరుకు కోసం సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వివిధ కార్మిక సంఘాలు, CITU నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంలో కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే కుట్ర పన్ని యాజమాన్యం ఈ నెల 15వ తేదీన ఉత్పత్తితో ముడిపెట్టిన ఒక సర్క్యులర్ జారీ చేయడం చాలా దారుణం, దుర్మార్గం. చట్టానికి వ్యతిరేకంగా, సర్వీస్ కండిషన్ వ్యతిరేకంగా, స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా, ఏదైతే రూల్స్ వ్యతిరేకంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ ఉత్పత్తితో ముడిపెడి దాన్ని బట్టి జీతాలు ఇస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని అవహేళన చేయడానికి, అవమానించడానికి, వారి తాలూకా ప్రయోజనాలు గండి కొట్టడానికి చేస్తున్న కుట్ర అని చెప్పేటువంటిది మేము భావిస్తున్నాం. ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి వాళ్ళని చట్టరీత్యా ఇటు కార్మిక శాఖ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వారు కూడా అవసరమైతే వీటి మీద చర్య జరిపి అన్నిటికీ ఊరికిన ఇంటర్ఫేర్ అయినటువంటి వాళ్ళు ఈ విధంగా కార్మికుల్ని రెచ్చగొట్టి కార్మికుల తాలూకా జీవితాలతో చెలగాటపాడేటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది ఎక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీల కంటే మెరుగ్గా రావడం, ఇక్కడ పోరాటాల ద్వారా రావడం, ప్రాణత్యాగాల ఫలితం రావడం, ఎంతో మంది నిర్వాహకులు తమ ఇల్లు భూములు త్యాగం చేసి రావడం, మరి అనేక రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడ పనిచేయడం, ఉత్తరాంధ్ర జిల్లాలకు మణిదీపంగా ఉన్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా సర్వనాశనం చేయాలని దృక్పథంతో కేంద్రంలోని NDA ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ భాగం ఈ రోజు కేంద్రంలో ఉన్న మరి NDA ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని మరి ఎవరికో కట్టబెట్టాలని, కార్పొరేట్ సంస్థలకి 20,000 ఎకరాల భూమిని అదానికి కట్టిపెట్టాలని కుట్రపూరితంగా ఈ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని చెప్పి ఈ రోజు రా మెటీరియల్ లేకుండా, ఈ ఉత్పత్తి సరిపడా ప్యాకేజ్ ఇవ్వకుండా ఇచ్చిన ప్యాకేజీని కూడా బ్యాంకులకి కట్టేసి ఇక్కడ కార్మికుల మీద దౌర్జన్యంగా ఈ రోజు అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఒక కార్మికుడు సంవత్సరానికి 785 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా స్టీల్ ప్లాంట్ లో 600 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. అంత డే అండ్ నైట్ కష్టపడి ఉన్న స్కిల్ వర్కర్స్ కానీ, స్కిల్ ఆఫీసర్స్ కానీ దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లో లేరు. మరి అలాంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు